ఫ్రెండ్స్, ఐఫోన్లో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఇది మీ మెసేజ్ని 100% సేవ్ చేస్తుంది. iOS 26.5లో వచ్చిన ఆ 3 మార్పులేంటో చూద్దాం. ఫస్ట్ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి iOS 26.5ని అప్డేట్ చేసుకోండి. ఇప్పుడు మీ iOS 26.5 అప్డేట్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ మీ ఐఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్ అని ఉంది కదా, జనరల్లోకి వెళ్ళండి. జనరల్లోకి వెళ్ళిన తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ iOS 26.5 అని మీకు కనిపిస్తుంది. దీన్ని అప్డేట్ నౌ మీద క్లిక్ చేయండి. అప్డేట్ మీద క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అని వస్తుంది, దాన్ని నొక్కండి. మీరు ఖచ్చితంగా వైఫైకి కనెక్ట్ చేసి ఛార్జింగ్ పెట్టి అప్డేట్ చేయండి. మినిమం 80% ఎబోవ్ ఉంటేనే అప్డేట్ చేయటం మంచిది. మీకు వీలుంటే వైఫైతో కనెక్ట్ చేసి బ్యాటరీ ఛార్జింగ్ 80% ఎబోవ్ ఉండేలాగా చూసుకొని ఈ అప్డేట్ చేయండి. ఒకవేళ మీకు iOS 26.5 అప్డేట్ మీకు కనిపించకపోతే త్వరలో మీకు కూడా అప్డేట్ వస్తుంది. ఫస్ట్ ఫీచర్ RCS మెసేజెస్. మనం ఎవరికైనా లెటర్ పంపినప్పుడు అది కవర్ లేకుండా పంపితే మధ్యలో ఎవరైనా చదవచ్చు. కానీ కవర్కి సీల్ వేస్తే పంపిన వారికి అందుకున్న వారికి తప్ప ఎవరికీ తెలియదు. ఇంతకుముందు ఐఫోన్ నుండి ఆండ్రాయిడ్కి పంపించే RCS మెసేజ్లకి ఆ సీల్ ఉండేది కాదు. అంటే ఆ మెసేజ్ని ఎవరైనా చదవడానికి అవకాశం ఉండేది. కానీ ఈ అప్డేట్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తీసుకొచ్చేసింది. ఇక మీ మెసేజెస్ ఫుల్ సేఫ్. దీనివల్ల మీ మెసేజెస్ ఎవరు చదవలేరు, ఆఖరికి యాపిల్ కూడా చదవలేదు. మరి ఈ RCS మెసేజెస్ని ఎలా ఆన్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మీ ఐఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత యాప్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మరలా మీరు కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి మెసేజెస్ అని వస్తుంది. మెసేజెస్ మీద ట్యాప్ చేయండి. మెసేజెస్ మీద ట్యాప్ చేసిన తర్వాత మరలా కొంచెం మనం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మీకు RCS మెసేజెస్ అని కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత RCS మెసేజింగ్ని ఈ టాగిల్ని ఆన్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు మీ మెసేజ్ని ఎవరు చదవలేరు. ఫ్రెండ్స్, ఇది బీటాలో ఉంది, అంటే ఇంకా టెస్టింగ్లో ఉంది. అన్ని నెట్వర్క్లకి నిదానంగా వస్తుంది. ప్రజెంట్ జియోకి అవైలబిలిటీ ఉంది, కానీ ఎయిర్టెల్కి ఇంకా రాలేదు. ఫ్యూచర్లో అన్ని నెట్వర్క్స్ కూడా వస్తుంది. ఫీచర్ నెంబర్ 2, ప్రైడ్ లూమినస్ వాల్పేపర్. ఇది నా ఫేవరెట్ ఫీచర్ ఫ్రెండ్స్. వాల్పేపర్స్ని ఎప్పటికప్పుడు యూనిక్గా ఉంచుకునే వారికి బాగా నచ్చే ఫీచర్. ఇంతకుముందు వాల్పేపర్స్ ఇచ్చేవారు కానీ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనకి వాల్పేపర్ని మనకు నచ్చినట్టుగా యూనిక్ స్టైల్లో మార్చుకోవచ్చు. దీని స్పెషల్ ఏంటంటే ప్రతిసారి రంగులు డైనమిక్గా మారుతూ చాలా కూల్గా కనిపిస్తాయి. మీ ఫోన్ లుక్ని ఇన్స్టెంట్గా మార్చేస్తుంది. అది ఎలాగో చూద్దాం. మరలా మీరు మీ ఐఫోన్ సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే మనకి వాల్పేపర్స్ అని కనిపిస్తుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఏ న్యూ వాల్పేపర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ప్రైడ్ అని కనిపిస్తుంది కదా, ఇదే కొత్తగా వచ్చిన లేటెస్ట్ వాల్పేపర్. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవి డిఫాల్ట్గా 12 వాల్పేపర్స్ ఉన్నాయి. ఏది మీకు నచ్చితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగ 12 అయిపోయిన తర్వాత మీకు లాస్ట్లో మీకు ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మీకు నచ్చిన కలర్ని మీరు చూస్ చేసుకోవచ్చు. 12 కలర్స్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలాగ మీకు నచ్చిన కలర్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. మీకు వద్దనుకుంటే మరలా వాటి మీద సెలెక్ట్ చేసుకుంటే అవి రిమూవ్ అయిపోతూ ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టుగా మీరు ఫోన్ అన్లాక్ చేసిన ప్రతిసారి రంగులు డైనమిక్గా మారుతూ చాలా కూల్గా కనిపిస్తాయి. మీ ఫోన్ లుక్ని ఇది ఇన్స్టెంట్గా మార్చేస్తుంది. అంతే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లుగా ఈ ప్రైడ్ లూమినస్ వాల్పేపర్ని మీరు సెట్ చేసుకోవచ్చు. ఫీచర్ నెంబర్ 3, మ్యాప్స్లో ట్రెండింగ్ ప్లేసెస్. ఇప్పుడు యాపిల్ మ్యాప్స్ని ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో నొక్కండి. అక్కడ సజెషన్ ప్లేసెస్ అని ఒక కొత్త సెక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఏం చూపిస్తుందంటే మీ చుట్టుపక్కల ఏం ట్రెండ్ అవుతుందో, మీరు ఇంతకుముందు ఏమి సెర్చ్ చేశారో దాన్ని బట్టి రికమెండేషన్ ఇస్తుంది. ఉదాహరణకు మీరు విజయవాడ దగ్గరలో ఉన్నారనుకోండి, దగ్గరలో ఉన్న రెస్టారెంట్స్, ATMs, పెట్రోల్ బంక్స్ అక్కడ ఏం ట్రెండ్ అవుతుందో చూపిస్తుంది. మరొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే యాపిల్ మ్యాప్స్లో యాడ్స్ వస్తాయని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. కొన్ని రిజల్ట్స్పై యాడ్ అని ఉంటుంది, అవి అడ్వర్టైజ్మెంట్స్. యాపిల్ చెప్పింది మీ లొకేషను డేటా యాపిల్ అకౌంట్తో కనెక్ట్ కాదని చెప్తుంది. మీ ప్రైవసీ సేఫ్. ఇంకా 2 విషయాలు ముఖ్యమైనవి చెప్తాను. ఒకటి సెక్యూరిటీ. ఈ అప్డేట్స్లో యాపిల్ చాలా సెక్యూరిటీ హోలెక్స్ ఫిక్స్ చేసింది. అంటే మీ ఐఫోన్లోని పర్సనల్ డేటా మరింత సురక్షితంగా ఉంటుంది. కార్ప్లే సమస్యలు కూడా ఫిక్స్ అయ్యాయి. రెండోది బ్యాటరీ గురించి. అప్డేట్ చేసిన వెంటనే బ్యాటరీ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇది కంప్లీట్లీ నార్మల్.
ఫోన్ లోపల కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి. అవి పూర్తయ్యాక బ్యాటరీ నార్మల్ అవుతుంది. బ్యాటరీ హెల్త్ ఎలా చెక్ చేయాలంటే మరలా మీరు మీ ఐఫోన్లోని సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత బ్యాటరీ సెలెక్ట్ చేసుకోండి. బ్యాటరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాటరీ హెల్త్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు బ్యాటరీ హెల్త్ కనిపిస్తుంది. అంతే ఫ్రెండ్స్ ఈ లేటెస్ట్ ఫీచర్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ శేఖర్ సైనింగ్ ఆఫ్.